అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి 158th ఫిలిం బాబీ కొల్లి డైరెక్షన్లో ఎవరికి షూటింగ్ అయితే స్టార్ట్ కావాల్సింది, కానీ ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. బాబీ కొల్లి డైరెక్షన్లో ఆల్రెడీ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తుంది. మనశంకర్ వరప్రసాద్ గారు రీజనల్ ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. ఈ సినిమా కూడా ఒక పెద్ద హిట్ అవుతుంది అని అందరూ అనుకునింది. ఈవెన్ షూటింగ్ జనవరి లాస్ట్ వీక్లో షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అని అనుకునింది. కానీ షూటింగ్ ఇప్పుడు మార్చ్ అయితే వచ్చేసింది. అయినా కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈ సినిమా అయిపోయింది, ఈ సినిమా కథ ముగిసిపోయింది, ఈ సినిమా ఆగిపోయిందని ఆల్రెడీ రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే అయిపోయాయి. అంటే ఈ కేవీఎన్ ప్రొడక్షన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవికి విభేదాలు వచ్చాయి. ఆల్రెడీ సినిమా కూడా నిలిచిపోయిందని చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. చాలామంది అయితే అనుకుంటున్నారు. అవునే కదా! కానీ కేవీఎన్ ప్రొడక్షన్ అయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే మా మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 'జననాయకన్' మూవీ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. ఎప్పుడు 'రెబల్ స్టార్' అది థూ యాదప్ప ప్రభాస్‌ది సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. నేను సినిమా చూసి ఫస్ట్ డేనే ఆ సినిమా పేరు మర్చిపోయా. 'రాజాసాబ్' అంటే ఆ టైంలో రిలీజ్ కావాల్సిన మూవీ ఏది 'జననాయకన్' మూవీ. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయితే అవ్వలేదు. వాళ్ళకి టెన్షన్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. దాని నుంచి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అందుకే కొంచెం డీలే అయితే అయింది. అంతకు తప్ప ఇంకేమీ జరగలేదు. మేము ఏమేం సినిమాలు చేయాలనుకున్నాము అంటే మా లైనప్‌లో ఉన్న సినిమాలన్నీ మేము చేస్తాము. మేము ఏ సినిమాలు చేయాలని ప్రొసీడ్ అయ్యామో ఆ సినిమాలన్నీ చేస్తాము. మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమా అయితే చేస్తాము. అబద్ధాలు, రూమర్సు ఈ రూమర్స్‌ని నమ్మొద్దు. మా మధ్య ఎలాంటి విభేదాలు జరగలేదు అనైతే కన్ఫర్మ్ అయితే ఇచ్చింది కేవీఎన్ ప్రొడక్షన్స్. అంటే ఇప్పుడు చాలామంది అనుకునేదేమంటే ఈ సినిమా అయితే జరుగుతుంది, నడుస్తుంది. అంటే షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఇంకో డైరెక్టర్‌నైతే లైన్‌లో అయితే పెట్టేసాడంట. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్, శ్రీనివాస్ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్‌నైతే లైన్‌లో పెట్టాడంట. కొంతమంది డైరెక్టర్ ఉన్నారు కదా! శ్రీకాంత్ ఓదెల తర్వాత ఇంకెవరెవరు 'బుచ్చిబాబు సన' వీళ్ళిద్దరూ సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కాబట్టి వీళ్ళు మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి వీళ్ళకి మంచి డైరెక్టర్స్ అయిపోయారు కాబట్టి ఈ శ్రీనివాస్ కూడా మంచి డైరెక్టర్ అవుతాడు. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి. ఈ శ్రీనివాస్ అనేవాడు ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్. అంటే చిరంజీవికి అయితే స్టోరీ అయితే చెప్పాడంట. పక్కా అంటే చిరంజీవి స్థాయి వ్యక్తి ఛాన్స్ ఇచ్చినాడంటే శ్రీనివాస్‌కి ఒక మంచి సినిమా వస్తుందనైతే చాలామంది ఆల్రెడీ పుకార్లయితే స్టార్ట్ అయితే అయిపోయాయి. కానీ 'బాబీ కొల్లి' తర్వాత మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో కూడా సినిమా అయితే వస్తుంది. కానీ కొంచెం లేట్ అయితే కావచ్చు అని ఇప్పుడైతే తెలుస్తుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. అది కాకుండా మార్చ్ 23 అయితే ఈ మెగాస్టార్ 158th ఫిల్మ్‌కి పూజా కార్యక్రమాలైతే గ్రాండ్‌గా అయితే జరుగుతాయంట. అది కాకుండా ఏప్రిల్ 2 అయితే షూటింగ్ అయితే స్టార్ట్ కావచ్చు అని అయితే అప్డేట్ అయితే వస్తుంది. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.